మొహం ఎరగిన వాళ్ళ అలా నిద్రపోయినటి. పాపం కల్పన ఏమనుకుందో ఏమో. రాత్రి అలా జరిగినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను, నన్ను క్షమించు. అమ్మాయి గారు సిగ్గుపడాలి కానీ మీరు పట్టి ఇంటి బాబు నువ్వెందుకు వచ్చాయి గదిలోకి? పొడికి ఎందుకు వస్తారు? తినడానికి దిగడానికి వస్తారు. ఇదేటి పాలు తాగలేదు, పక్కన అడగలేదు. మరి అంత శుక్రవారం అయితే ఎట్టా బాబు? పైకి డాబుసరిగా ఉంటే సరే. ఓ సర్లే. నువ్వా? ఏం కుంభకర్ణ, నిద్ర బాగా పట్టిందా నిన్ను? నేను అడిగితే కలిగే నష్టం ఏమిటో నీకు అర్థమైందా? వాడికి గుడ్డు, నీ మహిమే ఉంది అందులో. అలసిపోయాను, నిద్రపోయాను, అదంతా నేను చేసుకుందే. నువ్వు చేసిందే ఉంది, అంతా స్వయం కృతాపరాధమేనంటావు. నిజమే మానవా, నువ్వు చేసుకుందే. అనుభవించు. ఏంటి నేను అనుభవిస్తానా? అవును అనుభవిస్తానయ్యా. నువ్వు మర్యాద రూమ్ నుంచి బయట వెళ్ళు. ఏంటి వెళ్ళవా? వెళ్ళకపోతే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తానా? ఈ రూమ్ లో పెట్టి నేను లాక్ చేస్తాను, నువ్వేం చేస్తావో చూస్తాను. మన్మధుడు ఎవరైనా? అదే కాదు, దోమ. నేను దోమ? చిచ్చి కాదు, మామ. తాపిగా చెప్పండి బాబు. అదే బాత్రూమ్ లో దోమలు చేరి కూతుంటాను. ఓపలంగా మీరు దోమ బాస్ కూడా తెలుసు బాబు. ఏదో కొద్దిగా. ఇక మీరు వెళ్ళొచ్చు. అల్లుడు ఎందుకలా గౌట్లకు పెట్టాడు? ఇదిగో ఈ పేస్ట్ అవుట్ ఎలా ఉంది? పేస్ట్ కాదన్నా, షేవింగ్ క్రీము. సందేహం చూడకుండా అనేది షేవింగ్ క్రీమ్ అని టకటగా ఎలా చెప్పగలిగావు? ఓం ప్రథమంలో పొద్దున్న తవరు గడ్డం గీసుకున్నది టూత్ పేస్ట్ తోనండి. అందుకనేనా కసకస తగ్గకుండా తగ్గిబ్బంది పెట్టింది. ఈ తగ్గని ముందు చెప్పచ్చు కదా. ఏమో తవరికి అలవాటు వారి. నీ కోపం వచ్చిందా? కోపమా? నాకా? బాబు బాబు 2 రూపాయలు చెల్లవుందా? అయ్యా ఉంది, తీసుకోండి మీరే. అరే ఆశ్చర్య మార్క్. ఎవరితను? ప్రశ్న మార్క్. ముష్టివాడి దగ్గర ముష్టెత్తుకుంటున్న ఇతను బిచ్చగాళ్ళకే బిచ్చగాడయి ఉంటాడు. పులిస్ స్టాప్. సందేహం లేదు, ఇతడే నా ప్రియుడు. అబ్బి అబ్బి నిన్నే. ఇది కాదబ్బి, నువ్వే నాకు కావాలబ్బి. అబ్బి ఏమిటండి ముక్కుపోవడం డబ్బీలాగా? కిలకిలా నవ్వు. నా వల్ల కాదు. నువ్వు కాదు, నువ్వన్న మాటకి నేను నవ్వాలబ్బి. మీరు పొరపడ్డా. నేను అబ్బిని కాను, అంజిబాబుని. అంజిబాబుని చిన్నగా మూలుగు. నేను మూలగలబ్బి. ఇప్పుడు మీకు డాన్స్ ఇచ్చారంటే మళ్ళీ నీ ఇంటికి స్నానం చేయాలండి. అది కాదబ్బి. అబ్బాయి అబ్బి ఏమిటండి? దేవదాసులే దేవదాసు చంద్రముఖిని అమ్మి అని పిలుస్తాడు. అలా నేను నిన్ను అబ్బి అని పిలుస్తాను. అబ్బి ఏమండి, నన్ను ఇలా అబ్బి అబ్బి అంటూ అబాస్పాలు చేయడం వల్ల మీకు ఏమైనా లాభం ఉంటుందా అమ్మి? అబ్బి కంఠంలో జీరా, మొహంలో బాధ. అదేది నీ మొహం కనిపించడం లేదే. అందుకే ఈ నవలా భాష అబ్బి. ఓహో. అబ్బి 4 చుక్కలు, సిగ్గుపడుతూ 2 చుక్కలు, మెలికలు తిరిగిపోతూ. ఇప్పుడు అవన్నీ నేను చెయ్యాలండి? అబ్బి నేను సిగ్గుతో ముఖాన్ని అరచేతుల్లో దాచుకుని గాఢంగా కామ, ఘాటుగా కామ ప్రేమిస్తున్నానబ్బి. జన్మ జన్మలకి నువ్వే నా ప్రియుడు. పులిస్టాప్. నేను నిన్ను తప్ప ఇంకెవ్వరినీ ప్రేమించను. సత్యం. ఆ కామయ్య గారి పాపాలు చెప్పేవాడు. ఈ పిల్ల నా చేత పాపం చేయించేందుకే కంకణం కట్టుకున్నట్టుంది. ఆంజనేయ, నువ్వే నన్ను రక్షించాలి స్వామి. అబ్బి 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 ఎక్కడ నా అబ్బి? కల్పన, ఏంటి నిద్ర వస్తుందా? నిద్ర? రాత్రి నిద్రపోయాను దిప్పుడుతున్నావా? ఇవాళ రాత్రి చూడు నిద్రపోను. ఏంటి ముందు మన కాడపిల్ల మగపిల్లాడా? మళ్ళీ రాత్రి వచ్చింది కానీ తొలి రాత్రి ఇంకా గడవలేదు కదా. ఆడపిల్ల మగపిల్లంటే నేనేం చెప్పగలను? ఇవాళ వచ్చింది కదా, చెప్పండి. మనకి ఇప్పుడప్పుడే పిల్లలొద్దు. కనీసం 5 ఏళ్ళైనా జామును గడపాలి, ఆ తర్వాతే పిల్లలు. సరే మీ ఇష్టం. థ్యాంక్ యూ. ఆగండి ఆగండి, తొలి రాత్రి కూడా 5 ఏళ్ల తర్వాతే చేసుకోండి. అమ్మో,
5 ఏళ్ల తర్వాత 5 నిమిషాలు కూడా ఆగలేను. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. అయితే అయ్యింది, ముందు సంగతి తెలుసండి. సరే తల్లి, నీ ఇష్టం. కవల పిల్లలు కనుక కావాలంటే నా మంచి శ్రీవారు. థ్యాంక్ యూ. ఏమండి, మన పిల్లలకి ఏం పేర్లు పెడదాం? రాహువు, కేతువు. అవేం పేర్లండి? నిన్న అందమైన మన రాత్రిని అనుభవించలేకుండా ఆపేసిన గ్రహాలున్నాయి చూడు, వాటి పేర్లు. అల్లుడు, అల్లుడు, అల్లుడు గారు కోపం వచ్చిందని నా సందేహం. నువ్వు కూడా అల్లుడు, అల్లుడు, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు కట్నం ఇవ్వలేదు, అమ్మాయి చూపిస్తావా? అదేం కాదు నాన్న, బల్లి పొత్తి కడుపు మీద పడింది. పొత్తి కడుపు మీద పడిందా? ఇలా రమ్మా ఒకసారి. బల్లి పొత్తి కడుపు మీద పట్టడం అశుభ్రం. గర్భస్రావం జరుగుతుంది అంటారు. ఇవాళకి నువ్వు కింద గదిలోకి వెళ్ళి పడుకోమ్మా. అల్లుడు, నేనయా? ఓం ప్రథమంగా అల్లుడు గారు మంచి ఆదేశంలో ఉన్నారేమని నా సందేహం. సందేహం లేదు, కరెక్టే. అవును, మీరెందుకు వచ్చారు? మీకు చక 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 5-6 కథలు చక్కగా చెప్పి వెళ్దాము. ఈ టైంలో మీరు నాకు కథలు చెప్పడం ఏమిటండి? మరేం లేదండి, బల్లి పట్టడం మంచిది కాదుతా, అందుకని కల్పన గారు కేంద్ర గదిలో పడుకుంటారు. మంచి చెడు నాకు అనవసరం, అటువంటి నమ్మకాలు నాకేం లేవు. ముందు మీరు వెళ్ళి కల్పన పంపించండి. కల్పన, నువ్వు ఆలోచి మాకు ముందు గుండి పెట్టుకో. ఎలా ఉంది బల్లి బతకం? అదేంటయ్యా, ఫ్లవర్ వాజ్ పగలగొట్టాడు. ప్రథమంగా మీరు గురి పెడితే అది తప్పి ఫ్లవర్ వ్యాధికి తగిలిద్దేమో అని నాకు సందేహం అన్నాయి. కానీ అమ్మాయి అదృష్టించారు. ఇక్కడ ఉంటే ప్రమాదం. పద పద రండి, పద రండి. మామయ్య, తలుపండి. సందేహాలు అల్లుడు తలుపు పగలగొట్టుకుని బయటకు వస్తాడేమో, నువ్వు ఇక్కడే ఉండు. అలాగేనండి. ఇకనైనా నీ పంతం మాని ఓటమి ఒప్పుకో. ఇది బల్లిపాటే గాని నీ మాయం కాదు. అయినా 2 రోజులతోనే అయిపోతుందా? అమ్మాయి కూడా